జంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం ఆపదాం హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామే రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ మా నమస్మాంజలు. మా స్పేస్ వాల్మీకి రామాయణంలో 2 భాగాలుగా బాలకాండను ముగించుకొని అయోధ్యకాండలోకి అడుగెడుతున్నాం. మిథిలా నగరంలో జనకుని ఇంట సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భార్గవరాముడు తన విష్ణుధనస్సుతో శ్రీరాముణ్ణి పరీక్షించి నారాయణ స్వరూపంగా దర్శించి సంతోషించి తన పుణ్యలాకాలని వదులుకొని తపస్సుకై ఎగాడు. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి భార్యలతో దశరథుని అనుసరించి అయోధ్యకై ఎగారు. అటు పిమ్మట అయోధ్యకాండని మనం ఈరోజు ప్రవచించుకుందాం. శ్రీ సమృద్ధము శీల సంపన్నము అయిన నరనారీ జనంతో అలరారే అయోధ్య నగరం సర్వశోభాయమానంగా ఉంది. రాజవీధుల్లో పన్నీటి జల్లుల వాసనలు, ఆ వాసనలతో మంగళవాద్య ఘోష, శ్రవణ శుభకంగా వైదిక స్వస్తిగానం, కోశలాదేశ మందిర భవన సౌదాగ్రాలు వివిధ వర్ణము పతాకాలతో కన్నుల పండుగ అవుతుంటే పౌర జనపద వాసులందరూ వినూత్న వస్త్రాలంకారాలతో సంతోషభరిత వదనాలతో నగర సింహద్వారం నుండి రాజసౌధం వరకు బారులు తీరి ఉన్నారు. గృహదౌరాలు, గవాక్షాలు, మెడ ముందు భాగాలు లక్షణ రంజిత పదాలతో, తాంబూల రాగిత పూరిత దారాలతో, కజ్జలాలంకృత నయనాలతో, కస్తూరి తిలకాంజిత వదనాలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. కులగురువులు వశిష్ఠులు, ఆ వెనక దశరథ మహారాజు, ఆయన వెంట సీత, ఆమె పానిని బంధించి శ్రీరామచంద్రుడు, ఆ అడుగులలో లక్ష్మణుడు ఊర్మిళా సహితుడై, అనంతరం భరత శత్రుఘ్నులు మాండవీ శృతకీర్తులతో ఆనంద సముద్ర తరంగాలుల్లో అయోధ్య ఓలలాడుతున్నది. మిథిలా నగరం నుండి వస్తున్న పెళ్లివారందరికీ సత్కారాలు సాగుతున్నాయి. లక్ష్మీదేవి 4 మూర్తులతో అవతరించి అట్లుంది. 4 కోడలను చూస్తే దశరథుని పట్టమహిషి కౌశల్యకు ఆనందం పట్టలేకుండా ఉందంట. కోడళ్ళందరినీ చూస్తే కౌశల్యాదేవికి లక్ష్మీదేవే 4 మూర్తులుగా వచ్చినట్టుగా అనిపిస్తుందంట ఆమెకి. రాజసౌధ ద్వారంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి నిలిచి కోడల్ని కొడుకుల్ని లోపలికి తీసుకువెళ్ళి కులగురు వశిష్ఠులు వారి ఆదేశానుసారం జరిపించాల్సిన విద్యుత్ ధర్మాలన్నీ యథావిధిగా జరిపించారు. పౌరులందరూ ఉత్సవాలు జరుపుకుంటూ సంతోష నగర తరంగాలతో తేలియాడుతున్నారు. వధూ సహితులై రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తల్లిదండ్రులను సేవించి వారికి ఆనందం కలిగిస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో అవసరమైన కార్యక్రమాలు జరుపుతూ సాంసారిక జీవితం నడుపుతున్నారు. అలా రోజులు సాగుతుండగా ఒకనాడు దశరథ మహారాజు కుటుంబంతో ఇష్ట సల్లాపాలు నడుపుతూ భరతుని దగ్గరికి తీసుకొని వెన్నుదూవుతూ, నాయనా, మీ తాతగారు నిన్ను చూడాలని కోరికతో ఉన్నట్టు కబురు తెచ్చిన మీ మేనమామ యథాజిత్తు వచ్చి చాలా రోజులైంది. ఇంకా ఆయన ఇక్కడే ఆపడం మర్యాద కాదు. అందుచేత నువ్వు ఆయనతో కలిసి వెళ్ళు. కొంతకాలం తాతగారిని సేవించి ఆయన ఆశీర్వచనాలు పొంది రావయ్యా అన్నాడు. తండ్రి ఆజ్ఞానుసారం భరతుడు తన మేనమామ యథాజిత్తుతో బయలుదేరాడు. క్షణం కూడా భరతుని విడిచి ఉండని శత్రుఘ్నుడు కూడా కేకేయ దేశానికి వెళ్ళాడు. కాలచక్రం తిరుగుతున్నది. రామలక్ష్మణులు దశరథ మహారాజు ఆజ్ఞలను పాలిస్తూ గురుసేవలో, మాతృపూజతో, ప్రజాభిమాన సాధనాలతో కాలాన్ని గడుపుతున్నారు. వారి గుణశీలాలు కోశల ప్రజలకు తృప్తి కలుగుతున్నాయి. రాజపరివారానికి రాముడు దైవంగా కనిపిస్తుంటే ప్రజాపలికి పరదైవం అనిపించాడు. సంసారిక జీవితంలో సీతారాములు అన్యోన్యంగా ఎందరికో ఆదర్శం అయింది. ఆయన మీద ఈవిడికి అనురాగం ఎక్కువ,
ఈవిడ మీద ఆయనకి రాగబంధం బలిష్టమో చెప్పడం కష్టం. అయోధ్య నగర వాసులు వారికి లక్ష్మీనారాయణులే. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అక్కడ మేనమామ ఇంట సర్వసుఖభోగాలు లభించినా భరతశత్రుఘ్నులకు నిరంతరం తండ్రి దశరథుని స్మరణకు వస్తూనే ఉన్నాడు. అలానే ఇక్కడ దశరథ చక్రవర్తికి కూడా కొడుకుల్ని తలుచుకుంటూనే ఉన్నాడు. ఆయనకు 4 కొడుకులు సమానులే అయినా రాముని మీద ప్రేమ కొంచెం హెచ్చుగానే ఉంది. దేవేంద్రుని ప్రసవించి లోకంలో అతిథి ప్రఖ్యాతి పొందినట్టే రాముని కన్న కౌసల్య ప్రజాగౌరవం పొందింది. తన ప్రజలందరూ రామచంద్రుని గుణగణాలను పొగుడుతుంటే దశరథుని హృదయం సంతోషసాగరమైనది. సత్యపరాక్రముడు, దయా వినయశీలి, మృదుమధుర భాషి, జితక్రోధుడు, ధర్మవిధుడు, క్షత్రియ కులచార నిరతుడు, వేదాంగ రహిత దేశకాలజ్ఞుడు, ఈ విధమైన ప్రశంసలు వినిపిస్తున్నాయి రాముని గురించి దశరథుడికి. ధనుర్వేద విధుడై శస్త్రోక్తాలు మహారథిక శోరభూషణుడైన కీర్తిని పొందిన రాముని ప్రజలందరూ తమ ఆత్మీయ దైవంగా కొలుచుకుంటున్నారు. అటువంటి త్యాగ హృదయుడైన మహావీరుని రాజ్యలక్ష్మి స్వయంగా వరించడం ఆశ్చర్యం కాదు. ఆ రోజుల్లో ఒకనాడు దశరథుడు మంత్రి సామంత పురోహిత దండనాదులతో కొలువు తీర్చి పౌర జనపద ప్రముఖులైన వైశ్య ప్రముఖులను, కర్షక శ్రేష్ఠులను చూస్తూ, కోశలా ప్రజానాయకులారా, ఈ రాజ్యాన్ని ఇంతవరకు ఇక్ష్వాక వంశీయులు ప్రజాభిమితం గ్రహించి వారందరికీ అనురక్తి కలిగేటట్లు పాలించారు. నేను కూడా మా పితృపితామహులు నడిచిన దారిలో ధర్మబుద్ధిగా నడిచాను. ప్రజాశ్రేయస్సే పరమావిధిగా ఇంతకాలం రాజ్యభారాన్ని వహించాను. నా దేహము మనస్సు జరావరంతో కృంగుతున్నాయి. ఇప్పుడింకా ఈ సింహాసనాన్ని రామచంద్రునికి అప్పగించి వానిని రాజ్యాభిషిక్తుడిని చేసి విశ్రాంతి తీసుకోవాలని ఉంది. మీరందరూ అనుమతిస్తే త్వరలోనే పట్టాభిషేకం జరపాలని ఆశాపూరిత నయనాలతో సదస్యుల్ని అవలోకించాడు దశరథుడు. ఆయన నోట ఆ మాటలన్నీ సదస్యందులందరూ ఆనంద పులికితులై దేహులై, ప్రభు రామచంద్రుడు రాజ్యం కావాలని మా అందరి మనసుల్లోనూ ఉన్నది. మా మనసుల్లోని మాటే మీరు చెప్పారు అన్నారు. వారి మాటలు విన్న దశరథుడు అమాయకుని వలె నవ్వుతూ, మీరందరూ నా మనసుని కష్టపెట్టడం ఇష్టం లేక అలా అంటున్నారా? నిజంగానే మీ గుండెల్లో ఉన్న మాట చెప్తున్నారా అని రెట్టించగా, ప్రభు, సర్వ ప్రజలను కన్నబిడ్డల్లా చూచే రాముడు ప్రజారక్షణకై శత్రు సంహారానికి వెళ్ళి తిరిగి రాగానే మా అందరి యోగక్షేమాలు విచారించి, రాముడు తన రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా స్వయంగా వచ్చి వారి కుశలం చూచే రాముడు రాజు కావటం కంటే మేమేం కోరుకోలేదు అనడంతో మహారాజు వారందరికీ అభివాదాలు చేసి వశిష్ఠ వామదేవుల వైపు తిరిగి చేతులు జోడించి, కురగురువుకి నమస్సులు. ప్రకృతి అంతా పులకించి పరవశంతో ప్రసవించే ప్రసవ సౌరవంతో వసంతం మందర మధుర వాయువులతో ఆశ్వాసన ఇచ్చే ఈ చైత్రమాసంలోనే పట్టాభిషేకం జరిపించాలి అన్నారు. సభాసదులు హర్షధ్వానాలు, గురువుల ఆశీస్సులతో సభ కలకలలాడుతుండగా వశిష్ఠులు ముహూర్తం నిశ్చయం చేస్తూ మరునాడే అభిషేకం జరగాలని, అందుకు తగిన ప్రయత్నాలు తెల్లవారేలోగా జరపాలని, అవసర సంభారాలన్నీ అగ్నిహోత్ర గృహానికి చేరాలని ఆజ్ఞాపించాడు. తక్షణం రామచంద్రునికి సభాసదనానికి కొనిరమ్మని సుమిత్రుని పంపి క్షణంలో కౌసల్యానందన వర్ధనుణ్ణి వచ్చి చక్రవర్తి పాదాలకు అభివాదనం చేశాడు. ఎప్పుడైతే సుమంత్రుణ్ణి పంపి ఈ విషయం దశరథుడు చెప్పించాడో ఎమ్మటే కౌసల్యానందుడైన శ్రీరాముడు వచ్చి దశరథుడు పాదాలకు అభివాదం చేశాడు. ఉత్తర క్షణంలోనే మహారాజు తన కొడుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని తన సరసన కూర్చుండబెట్టి ఉన్నాడు. మేరువు మీద ఉభయవాసుని వల్లే ప్రకాశిస్తున్నాడు రాముడు. రామచంద్రుణ్ణి తదేకంగా ఆలోకించే దశరథుని అద్దంలో తన ప్రతిబింబాన్ని చూచుకుంటున్నట్టు అనిపించింది. తన అదృష్ట ఫలం వల్లే తన అభినందించుకుంటూ, నాయన రామచంద్ర, కౌసల్యానందవర్ధన, నా వంశజ్యేష్ఠుడు అయిన నువ్వే నీ గుణశీలాలతో
ప్రజాహృదయాల్ని రంజింపజేసి వారి గౌరవాభినాదాలను సంపాదించావు. ఇప్పుడు ఇంకా నిన్ను సింహాసన అధిష్టానం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పౌరులందరూ ఆ మాటనే చెప్తున్నారు. అందుచేత నువ్వు ధర్మతత్పరుడువై రాజ్యాభార నిర్వహణకు సన్నద్ధుడు కావాలి అనగా రాముడు తల వంచి తండ్రికి నమస్కరించి అందరి అనుమతితో సభాస్థలి నుండి తన భవనానికి చేరాడు. దానితో దశరథ మహారాజు కూడా సభని చాలించాడు. ఆ రోజుకి వార్త కౌసల్యాదేవి చెవిన పడింది. పడగానే ఆవిడ పట్టరాని ఆనందంతో ప్రజనానికి వారి ఆప్తులకి అందరికీ కానుకలు పంచిపెట్టింది. మహారాజు తన మందిరానికి వెళ్ళి సుమత్రుని పంపి రామును రప్పించి, నాయన, చిరకాలం రాజ్యభారంతో ధర్మబుద్ధి క్రతువు నిర్వహణలో నా శరీరం అలసి ఉంది. ఇంకా ఈ ధర్మాన్ని రాజ్యాన్ని నువ్వే రక్షించాలి. నీ తండ్రి ఎంతగా ఎందుకు తొందరపడుతున్నాడో చెప్పాలి నీకు. ఇటీవల కాలంలో నాకు అన్ని దుస్వప్నాలే వస్తున్నాయి. గ్రహాలు కూడా నాకు అనుకూలంగా లేవని సిద్ధాంతులు అంటున్నారు. నా మనస్సు స్వస్థంగా ఉండగా నిన్ను సింహాసనం మీద చూడాలని ఉంది. ఈ మనస్సు ఉన్నదే, ఇది చాలా చంచలమైనది. ఎప్పటికెలా తిరుగుతుందో తెలియదు. అందుచేత ఈ ఏర్పాటు ఎంత చక్కగా జరగాలి. ఇప్పుడు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. రేపు పుష్యమిలో ఉంటాడు. రాజ్యాభిషేకానికి అది అత్యంత శుభప్రదమైనది. అందుచేత రేపే ముహూర్తం కనుక నువ్వు సీతా సమేతంగా ఈ క్షణం నుండి ఉపవాస వ్రతం అవలంబించు. రాత్రికి దర్భ వస్త్రం మీదనే శయనించాలి. నీ వ్రత నియమం భగ్నం చేయడానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తాయి. అందుచేత ఆత్మీయులైన మిత్రులనే నీ రక్షణలో ఉంచుకో. మరొక మాట, భరతుడు నగరంలో లేనప్పుడే ఇది జరగాలనుకున్నాను. వాడికి నీ మీద అపారమైన గౌరవ ప్రేమాలున్నా, వాడు ధర్మశీలుడైనా నిర్మల చిత్తుడైనా ఈ మనస్సు ఉన్నదే ఎప్పుడెలా మారుతుందో తెలియదు. మహుల్నే వంచడం చేసింది మనస్సు. ఇక మనమంతా. అందుచేత ఎంత త్వరలో ఇది ఏర్పాటు చేశాను. ఇక నువ్వు వెళ్ళి నియమవ్రత నిష్టలో ఉండు అన్నాడు. వంచి పాదాభివందనం చేసి కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పటికే ఆవిడ పూజాగృహంలో ఇష్టదేవత ఆరాధన చేస్తుంది. అక్కడ సుమిత్ర, లక్ష్మణుడు, సీత ఉన్నారు. రాముడు తల్లు పాదాలకు నమస్కరించి, అమ్మా, రేపు నన్ను యువరాజా పీఠం ఎక్కించనున్నారు. అందుకనే ఈ క్షణం నుండి నీ కోడలు నేను వ్రత దీక్షలో ఉండాలని గురువులు ఆదేశించారు. మా చేత ఈ దీక్ష నువ్వే జరిపించాలమ్మా అన్నాడు. ఆత్మనందుని నోట ఆ మాట విన్న కౌసల్యాదేవి ఆనంద తరంగిత హృదయాలతో, నాయన, ఇంతకాలం మన శత్రుకోటి సహితమైనది నా బంధు పరివారంతో సుమిత్రా పరిజనం కూడా సుఖశాంతులతో జీవితం గడుపుతారు అని అందరి వైపు చూచింది. రామచంద్రుడు మందహాసంతో తమ్ముని చూసి, లక్ష్మణ, నేనే కదురా, రేపటి నుండి నువ్వు రాజువే. నన్ను వరించే ఈ రాజ్యలక్ష్మి నా బహిప్రాణివైన నిన్ను కూడా వరించి తీరుతుంది. ఈ రాజభోగాలు మన ఇద్దరం సమంగా అనుభవించాలి రా అని దగ్గరగా తీసుకున్నాడు. ఇక్కడ అంతఃపురంలో ఈ సంరంభం సాగుతుంటే అక్కడ దశరథ మహారాజు విద్యుక్తంగా రాముని చేత వ్రత దీక్ష నిర్వహింప చేయవలసిందిగా కోరినాడు కులగురువుల్ని. వశిష్ఠులు బ్రహ్మరథం మీద బయలుదేరి వచ్చారు. క్షణాల వ్యవధిలో రామచంద్రుడు రథం దగ్గరికి వచ్చి గురుపూజ్యుల పాదాలకి అభివాదం చేసి మందిరం లోపలికి తీసుకుని వెళ్ళాడు. కులగురువులు వేద సహితంగా ఉపవాస దీక్ష ప్రారంభింపజేసి సభాసదనానికి తిరిగి వచ్చి అంతా మహారాజుకి నివేదించి స్వగృహానికి వెళ్ళారు. దశరథుడు కొలువు చాలించి సౌదానికి విజయం చేశాడు. అప్పటికే మలయ మారుతంతో పూలవాసనలు పట్టాభిషేక వార్త రాజధాని నగరం అంతా వ్యాపించి జనపదాల్లో గుబాలించింది. ఆ చల్లని కబరు చెవినిపడ్డ మరుక్షణంలో అయోధ్య నగరం మహోత్సవ సంభ్రమంలో మునిగింది. కోసల దేశీయ పౌర జనపదులందరూ అభిషేక దర్శన అంటంతో ఎలా ఉన్నవారు అలా ప్రయాణ సన్నాహాలు ఆరంభించారు.
ఆబాల స్త్రీ వృద్ధ జనులందరూ రామనామ సంకీర్తన పారాయణులయ్యారు. తాను జీవించి ఉండగా కుమారుని పట్టాభిషేకం చేసే దశరథుని అభినందనగానంతో మకరితమయమైంది కోసలాదేశం. ఈ రాత్రి ఎంత దీర్ఘమవుతుందేమి, ఇప్పటికీ తొలి వెలుగు రేఖలు వస్తాయా, ఎప్పుడు రామచంద్రుని పట్టాభిషేకం అనే ఆసక్తి అందరి గుండెల్లో సదులు తిరుగుతుంది. ఆ రాత్రి కోసలాదేశం నిద్రపోలేదు. రాజపట్టాభిషేక దర్శనాభిలాష సంతృప్తులై మనస్కులై అందరూ వేచి చూస్తున్నారు. కైకేయి అంతఃపుర సౌదగ్రాహం మీద చల్లగాలి వీస్తున్నది. మందర నగరంలో ఉత్సవ సంరంభాన్ని చూసి ఆశ్చర్యపడి ప్రక్కనున్న పరిచారకును పిలిచి, ఏమిటే విశేషం ఉంది? నీకింకా తెలుదా, రేపు రామచంద్రుని యువరాజ పదవికి అభిషేకిస్తున్నారు అంది. మందర గుండె అసూయాగ్ని జ్వాలలతో నిండింది. చరచర మేడమెట్లు దిగి కైకేయి మందిరానికి వచ్చి ఆవేదన నిండిన ఆవేశంతో, ఓసి మూర్ఖురాల, ఓ పక్క కొంపలంటుకుపోతుంటే నీకు నిద్ర ఎలా పడుతున్నదే నా తల్లి, నీ సౌభాగ్యం మంట కలిసిపోతున్నది అని కన్నుల మీద నీరు నింపుకు నిలిచింది. దాని నోట వెలవడ్డ అమంగళ వాక్యాలు వింటూ కైకేయ కలవర హృదయంతో లేచి, ఏమిటి మందరా, నీ ముఖం వాడి ఉంది, కళ్ళు నీళ్లు జారుతున్నాయి, ఏం ప్రమాదం జరిగింది అని అడిగింది. ఇంకేం జరగాలి, సర్వనాశనం నీ నెత్తి మీద కూర్చున్నది. తెల్లవారిందంటే చాలు, రాముడు రాజు కాబోతున్నాడు. ఈ వార్త విన్న క్షణం నుంచే నా గుండె కొతకొతలాడుతుంది. కనకల్లాడే నిప్పుల మధ్య పడినట్లు ఉంది. ఇంతకంటే నీకు దుఃఖ కారణం ఉండదు. నీ సుఖమే నా భాగ్యంగా భావించి బతుకుతున్నాను. నాకు నీ దుఃఖం కంటే బాధ కలిగించేది లేదు. ఉత్తమరాజ వంశ సంజాతివైన నువ్వు అభిమానహీనవై బ్రతకలేవు కదా. ధర్మప్రభువులు నటించిన నీ భర్త ఎంత మోసం చేస్తున్నాడో చూసావా? తెల్లనివన్నీ పాలే అనుకునే నిన్ను ఎంతగా అన్యాయం చేశాడో నా గుండె తరుక్కుపోతుంది. కాకోల విషం కక్కే కాలసర్పాన్ని భర్త అని కౌగలించుకున్నావు. నీకంటే అమాయకురాలు లేడే తల్లి అని చెప్పేసి కైకేయికి విషం నింపుతుంది మందర. రేపు రాముడు రాజైతే ఇంకా నీకు నాకు దిక్కేవిటి? ఇంతకీ నా మాట నీ చెవిన పడిందా? ఇంకా ముద్దు నిద్రలోనే ఉన్నావా అని కసిరింది మందర. మందర చిన్నప్పటి నుంచి కైకేయిని పెంచిందండి, అందుకనే ఆమెకంతా చనువు. కన్నులు ముక్కు తుడుచుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసల శోక సముద్రాన్ని పొంగించింది. నెమ్మదిగా పక్క మీద కూర్చున్నది కైకేయ. ఆమె కన్నుల్లో సంతోషం ముఖమంతా వ్యాపించింది. ఆనంద తరంగిత హృదయంతో మందరను దగ్గరికి తీసుకొని, ఇంతటి శుభవార్త చెప్పినందుకు నిన్ను ఎలా సంతోషపెట్టాలో తెలియడం లేదే, ఇదిగో ఈ ముత్యాల హారం తీసుకో అని మెడలోంచి హారం తీసి అందిస్తే మందర, రామచంద్రుడు సింహాసనుడైతే నాకంటే సంతోషించేవారే లేరే. నాకు రాముడు భరతుడు సమానులే, నా దృష్టిలో వారి మధ్య భేదం లేదు అని కైకేయి అంటుంటే మందర గుండె మండిపోయి ఆమె ఇచ్చే హారాన్ని విసిరికొట్టింది. గొల్లు గొల్లున ఏడవసాగింది. సమయంలో నీకు నువ్వు ఎలా వస్తున్నదే విపరీత విపత్సగరంతో మునుగబోతున్న నీకు ఇప్పుడు ఎలా చెప్పాలో, నీకు పరమశత్రువు అయిన కౌశల్య కొడుకు రేపు రాజు కాబోతున్నాడు. అదే జరిగితే నీ మృత్యువు నీ గుమ్మం ముందు నిలిచినట్టే. ఏమనుకుంటున్నావు? ఎందుకింత ఆనందం వస్తుంది నీకు? రేపు రాముడు కానీ రాజు అయితే నీకు పరమశత్రువు అయిన కౌశల్య రాజమాత అవుతుంది. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడు నీడలానే బతుకుతాడు. భరతుడొక్కడే రాజ్య విషయంలో రామునికి శత్రువు. అందుచేత నీ కొడుకుకు దూరం పంపించారు అని దీర్ఘంగా నిశ్వసించి ఊపిరి పీల్చుకొని, రేపు రాముడు అభిషిక్తుడవుతాడు. ఇక చూడు, రాజ్యచక్రాన్ని కౌశల్య తిప్పుతుంది. ఆవిడని మించిన అదృష్టవంతులు ఉండరు. ఇంతవరకు ఆవిడని ద్వేషించిన వారందరూ నేలమట్టం చేసి తీరుతుంది. కైకేయి దాసి పని చెయ్యాలి. కౌశల్య అంతఃపురంలో ఇంకా మాగతి ఏమిటి? భరతుడు రాముని పరిచారకుడు కావాలి, అంతేనా అని బుసల కొడుతూ నిలబడింది. మందర, రాముడంటే ఏమనుకుంటున్నావు? ధర్మనిష్టాగరిష్ఠుడు, సత్యవ్రత పరాయణుడు,
నిర్మల మనస్కుడు, సద్గుణ సంపన్నుడు. ఇవన్నీ అలివంచి జ్యేష్ఠుడు సింహాసనం ఎక్కటం ఈ సూర్యవంశంలో అనుచితంగా వస్తున్న ఆచారం. పైగా రామచంద్రుడు తన తమ్ముళ్ళని తండ్రిలా చూసుకుంటాడే, ఎటు చూసినా నీ ఏడుపుకి కారణం కనిపించట్లేదు. సీత కూడా నన్ను కౌసల్య కంటే ఎక్కువగా గౌరవిస్తుంది అని అనడంతో మందిరం అనిత ఆయాసపడుతూ ఉంది. ఎంత చెప్పినా ఈ మూర్ఖురాలికి అర్థం కావట్లేదు. నీ మూర్ఖత్వానికి ఏడవక ఏం చేయను. రాముని అనంతరం నీ కొడుకు రాజు కాగలడాని ఉంటున్నావేమో పిచ్చిదాన. రాముడు అనంతరం ఆయన కొడుకే రాజపుత్రుడు అవుతాడు. ఇక నీ భరతుడికే ఆ సింహాసనం ఎక్కే అవకాశమే లేదు. జ్యేష్ఠుడే సింహాసనం ఎక్కటం ధర్మమే, కానీ చిన్నవాడు అంతకంటే యోగ్యుడైతే ఆ అధికారం వానికే లభించాలని సన్నివేశాలు లేకపోలేదు. కానీ ఇక్కడ అంశం పొసగదు. తరతరాలు నీ కొడుకులతో పాటు మనమలు మునిమనములు అందరూ రాముని సంతానాన్ని సేవిస్తూ జీవించాలి. ఇంతకంటే ఏం కావాలి ఏడవడానికి? ఇంత చెప్పినా నీకు తలకెక్కకపోతే ఇంకా విను. రాముడు రాజు కాగానే రాజ్యాన్ని నిష్కంఠంగా చేసుకుంటాడు కదా. అందుకు గాను ముందుగా భరతుని దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. మరొక మాట, అన్నదమ్ములైనా మరెవరైనా కలిసిమెలిసి ఉంటుంటే బంధం వృద్ధి పొందుతుంది. కానీ దూరాల్లో ఉంటే వాత్సల్యం ఎలా వస్తుంది? నీ కొడుకు ఎప్పుడో మేనమామూలు ఇంటి దగ్గర ఉంటాడు. అర్థమవుతున్నదా? చెట్టుని నరకాలంటే ముందు దాని చుట్టూ ఉండే మొక్కలను ఛేదించాలి. అందుకని రాముడు నీ కొడుకుని అడ్డం తొలగించుకుంటాడు. అమ్మా కైకమ్మ, భరతుడు రాజు అయితే నీ పుట్టింటికి కూడా మేలు. ఆయనను సింహాసనం ఎక్కించాలి. లక్ష్మణుడు రామునికి బహిప్రాణం కనుక ఆయన విషయంలో ఈయన మరో యోచన చేయనవసరం లేదు. మిగిలిన భరత శత్రుఘ్నులు ఇరువురు విషయంలో దేశాన్వేషణ చేసి తగిన చర్య తీసుకోవడం తప్పదు. అందుచేత ఇది జరగకుండా మనం మన ప్రయత్నం చేయాలి అని క్షణం ఆగి, శ్రీ వశిష్ఠులు పెట్టిన పట్టాభిషేక ముహూర్తం వేళకే రాముడు రాజసౌధం నుండి అడవికి వెళ్ళాలి. ఇది నా బుద్ధికి పట్టిన ఆలోచన. ఇంతకంటే నీకు హితవు లేదు. బాల్యం నుండి సర్వస్వతంత్రంగా బతుకుతున్న భరతుడు ఈనాడు రామునికి కనుసంధానంలో బ్రతకడమా? అది అసంభవం. స్వేచ్ఛగా అడవిలో తిరిగే గజేంద్రుడు భరతుడు అటువంటి వాడిని రామకేసరి హింసించబోతున్నది. అదీ కాక ఇంతవరకు సౌభాగ్య దర్పంతో నువ్వు కౌసల్య అంత దూరంలో నిలబెట్టావు. ఈనాడు ఆ స్థితి ఆవిడ నీకు కలిగిస్తున్నది. అందుచేత ఆ దయనీయ దశ రాకుండా ఆవిడ కొడుకుని రాజ్య బహిష్కృతిని చేయించాలి అని మందర మాట్లాడుతూనే ఉంది. మందర మాటలు వింటున్న కైకేయ తీవ్ర క్రోధంతో బరి మీద తాచు బుసలు కొడుతున్నట్టు నిట్టూర్పులు నిడుసురిస్తూ, అయితే మందర, రాముడు అడవికి పోవడానికి నా కొడుకు సింహాసనం ఎక్కడానికి ఉపాయం ఏమిటో చెప్పు అంది. అనగానే పరమానందభరితంతో మందర, తల్లి, ఆ మాత్రం తెలియలేదా? పిచ్చి తల్లి, అప్పుడే మర్చిపోయావా? నిజంగా నీకు గుర్తులేదా? నువ్వే కదా నాకు చెప్పావు అని గీకరించగా కైతే దిండు మీద మోచేయి పెట్టి మందర ముఖంలోకి చూస్తూ, చెప్పు, త్వరగా చెప్పు. ఏది ఏమైనా సరే రాముడు అడవికి వెళ్ళాలి, భరతుడు రాజు కావాలి, అంతే ఆయన బరువుగా గాలి పీల్చింది. అయితే విను అని మందర చిరునవ్వుతో పెదవులు కదిలిస్తూ, దేవాసుర సంగ్రామంలో జరుగుతున్న రోజుల్లో మీ ఆయన దేవతలకు తోడు వెళ్ళేవాడు. ఆ రోజుల్లో దండకారణ్య ప్రాంతంలో వైజయంతి నగరానికి తిమధ్వజుడనే రాజు ఉండేవాడు. వాడు అసురుడు. అసురుడి మాయల్ని ఎరిగినవాడు. వాణ్ణి సంబరుడని అనేవారు. వాడితో యుద్ధం వచ్చినప్పుడు దేవేంద్రుడు మీ ఆయన సహాయం అర్థించాడు. అప్పుడు నువ్వు కూడా వెళ్ళావు. ఆ యుద్ధంలో ఒకనాడు రాత్రి యుద్ధానికి దిగాడు సంబరుడు. ఆ సమయంలో నీ భర్త అలసిపోగా నువ్వు సారథ్యం వహించి ఆయన ప్రాణాలని కాపాడావు. అందుకు ఆయన సంతోషించి నీకు 2 వరాలు ఇచ్చాడు. అవి అప్పటి నుంచి అడగవలసిన అవసరమే రాలేదు అని నువ్వే చెప్పావు. ఆ విషయం నువ్వు మర్చిపోయినా నీ శ్రేయస్సు కోరే నేను మర్చిపోలేదు అని ఒక్క నవ్వు నవ్వింది. ఇప్పుడు ఒక వరం రాముడు అడవికి వెళ్ళటం, మరొక వరం భరతుడికి పట్టాభిషిక్తుడు కావటం. ఈ రాముడు తన గుణగణాలతో ప్రజాభిమానం పొంది ఉన్నాడు కనుక
ఇక్కడ ఆయన ఉండగా భరతుడు శాంతంగా పాలించలేడు. అందుచేత రాముణ్ణి ప్రజలు మర్చిపోవడానికి వీలుగా 14 సంవత్సరాలు వనవాసం పెట్టు. ఆ కాలంలో మన భరతుడు స్థిరపడతాడు ప్రజా హృదయాల్లో అన్నది. ఇంకా నువ్వు మారు మాట కనుక కోపగృహానికి పో. ఈ అలంకారాలన్నీ విడిచి కటిక నేల మీద పడుకో. మీ ఆయన వచ్చి ఎన్ని విధాలా అర్థించినా చెలించకు. ఆయన నీ మీద ఉన్న అనురాగంతో నీ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నీ ఉపేక్షను ఆయన భరించలేడు. రత్నభూషణాలు చినిచీనంబరాలు అన్నీ ఏరివేసిన కథలకు ఒక్కటే మాట, అంతే. 14 ఏళ్లు దాటాక రాముడు తిరిగి వచ్చినా అప్పటికి ప్రజలు భరతుని మీద విశ్వాసం పెంచుకుంటారు కనుక రాజ్యం మన చేతుల నుంచి జారిపోదు అని సంతోషం నిండిన కైకేయ వదనం మీద నిలిపింది మందర. అన్నీ ఎక్కించాల్సిందన్నీ ఎక్కించేసిందండి. అన్నీ ఎక్కించేసి సంతోషంగా ఆమె వైపు చూస్తూ నిలబడిందంట మందర. ఇక్కడతోటి ఎంతో ప్రేమగా చూసుకునే రాముడిని కైకేయి ఒక్కసారిగా శత్రువు అయిపోయింది. మందర మాటలు కైకేయి మనసును మార్చాయి. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. తన పరివారంలో ఉండే కుబ్జులందరిలానే మందర కూడా మూర్ఖురాలని, దాని మనసు ఎప్పుడూ దురాలోచనలే చేయగలదని ఎరిగిన కైకేయికు ఇంతటి వివేచనా శక్తి దానికి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఇంతగా తన శ్రేయస్సు కోరే మరో ప్రాణి ఉంటుందా అని పెంచలేదు ఆమెకి. ఆ క్షణంలోనే కైక పరమ సంతోషంతో మందర సౌందర్యాన్ని, వివేకాన్ని పరపరి విధాలా ప్రశంసించింది. ఆ పన్నాగం ఫలించి ఉత్తర క్షణంలో మణిరత్న భూషణాలతో బృహత్కృత ఆసనాలు వాగ్దానం చేసింది. హంసతూలికా తల్పం దిగింది. అలంకారాలను తీసేసింది. చీనాంబరం విడిచేసింది. వేణుబంధం విప్పి విరబోసింది. దాసీ దళాలతో ఆమె కోపగృహంలో అడుగుపెట్టింది. కటిక నేల మీద నడ్డి వాల్చింది. మందర, రాముడు అడవులకు వెళ్ళి భరతుడు సింహాసనం ఎక్కే వరకు ఈ గడప దాటను, ఈ వేషం మార్చును, మారు మాట్లాడను చాలా అంది. రామాభిషేకం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి దశరథుడు తన అత్యంత ప్రియురాలైన కైకేయి తన నోటితో శుభవార్త చెప్పాలని వచ్చాడు. భవన ద్వారంలో అడుగుపెట్టిన చక్రవర్తి అక్కడ స్థితిగతులన్నీ విపరీతంగా కనిపించాయి. సుఖ మయూర క్రౌంచ హంసాదులు కలస్వనాలు లేవు. వాటిని గీకారించి పలకరించే కుబ్జలు సందడి లేదు. వీణా వేణుగాను మధురాలు లేవు. సుగంధ ధూపం లేదు. రాహుగ్రస్తమైన చంద్రబింబంలా ఉంది ఆ భవనం. అటు తిరిగాడు. ఉద్యానవనంలో లతాగృహాలు, అక్కడ చంద్రకాంతి శిలవేదాలు శూన్యంగా వెలవలబోతున్నాయి. పాకశాలలో వంట చేసేవారు లేరు. అంతా అమంగళంగా కనిపిస్తుంది. శయనాగారానికి వెళ్ళాడు. అది శూన్యంగానే ఉంది. అక్కడ ఉన్న ప్రతి హరిని అడిగాడు, రాణిగారు ఎక్కడా అని. ప్రభు, రాణి అమ్మవారు కోపగృహంలో ఉన్నారు అని సమాధానం ఇచ్చింది. అది ఆ మాట విన్న క్షణంలోనే మహారాజు మనస్సు వికలమైంది. అంతలోనే ఆ మనస్సు కామ వశీభూతమైంది. ఏకాయకే కోపగృహానికి వెళ్ళాడు. మందిరం అంతా అస్తవ్యస్తంగా ఉంది. భవన మధ్యంలో మాసిన చీరతో చెదిరిన కేశపాశంతో కనుబొమ్మలు ముడివేసి బొస కొడుతున్న పాములా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్న ప్రియురాలు కనిపించగానే ఆయన గుండె ఆందోళన భరితమైంది. స్వర్గ పరిభ్రష్ట అయిన అప్సరసలా బోయవాడు పన్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న లేడిలా, వేటగాని సూలవు దెబ్బతిన్న ఏనుగు గున్నలా, జీవం లేని లతలా పడి ఉన్న ప్రియురాలిని చూసిన దుఃఖంతో ఆయన అక్కడే కూలబడి, దేవి, నీ కోపకారణం ఏమిటి? ఈ రాజ్యంలో నీ మాటకి తిరుగులేదే. నిన్ను తిరస్కరించిన వాడికి శిరచ్ఛేదనమే కదా శిక్ష. అదీ కాక ఆరోగ్యం బాగులేదా? మన రాజవైద్యులు క్షణంలో ఎటువంటి వ్యాధినైనా ఎడం చేత్తో తీసి పారేయగలవారే. లేదా బంధువుల్లో ఎవరన్నా ముక్తులయ్యారా? ఉరిశిక్ష పడ్డవాడు సేవడైన విడుదల చేయాలా? ఈ రాజ్యంలో నాతో సహా అందరూ నీ కనుసన్నల్లో నడిచేవారి.
నీకేది కావాలన్నా అది సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానే. కోపం విడిచి ప్రసన్నవదనంతో ఇటు చూసి, నీకు కావాల్సింది కోరుకో అని పరిపరి విధాలా అర్థించాడు. ఈ క్షణం వరకు నాకు ఎదురు తిరిగిన వారు లేరు. ఇప్పటికీ నాకు కావాల్సింది తీర్చగలనని ముందుగా ప్రతిజ్ఞ చేస్తే తప్ప నేను చెప్పను అని కైకేయి రాజనందన్ అనగానే అపరిమిత సంతోషంతో దశరథుడు ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి ఆమె జట్టులోకి వెళ్ళి నడిపి దువ్వుతూ, ఓసి పిచ్చిదాన, ఈ ప్రపంచంలో ఒక రాముడు తప్ప నీకంటే నాకు ప్రియమైన వారెవరు? పురుషోత్తముడైన రాముడు ప్రమాణంగా చెప్తున్నాను, ఒక్క ముహూర్త కాలమైనా నేను రామచంద్రుడిని చూడకుండా ఉండలేను కదా. అటువంటి రామచంద్రుని మీద ఒట్టు, నీ కోరిక చెప్పు అన్నాడు. కైకేయికి ఇక విశ్వాసం కలిగింది. ఎందుకంటే దశరథుడికి రాముడు అంటే ఎంతో ప్రాణం. ఆయన మీద ఒట్టేశాడు కాబట్టి ఇక తప్పకుండా నిర్వర్తిస్తాడని చెప్పి కైకేయికి విశ్వాసం కలిగింది. మహారాజా, నువ్వు సత్యవాక్ పాల్కొడు అని అయితే సూర్యచంద్రులు, త్రిశంకోటి దేవతలు, సర్వగ్రహ దేవతలు సాక్షిగా నా మాటలు విను. ధర్మాగ్నుడు అయి సత్యవ్రత పరాయణుడు అయి మహాపరాక్రమశాలివి అయిన నీ ప్రతిజ్ఞకు సర్వచరాచర ప్రాణికోటి సాక్షిభూతంగా ఉన్నదని విస్మరించకుండా విను. చాలా కాలం క్రితం దేవాసుర సంగ్రామంలో రాత్రివేళ యుద్ధం ఆ అసురుమాయ నిన్ను మూర్ఛితుని చేసి మృత్యు గహ్వారంలోకి నడుపుతుంది. అప్పుడు నేను నిన్ను రక్షించినప్పుడు మహారాజా గుర్తున్నదా, 2 వరాలు ఇచ్చావు. ఇంతవరకు ఆ వరద్వయాన్ని నేను ఎప్పుడూ అడగలేదు, నువ్వు ప్రస్తావించను లేదు. ఇప్పుడు నేను అడిగిన తరువాయి తీర్చకపోతే నాకు మరణమే శరణ్యం. వింటున్నావా మహారాజా అని క్షణం ఆగింది. రామ పట్టాభిషేక ముహూర్తానికి సమకూర్చిన సాధన సామాగ్రితో నా కొడుకు భరతుడికి పట్టాభిషిక్తుడిని కావాలి. ఇక రెండవది, రాముడు జటాఫల్కధారి అయి 14 ఏండ్లు అడవుల్లో తపస్సు తీరగాలి. అంతే మహారాజు, మీ వంశప్రతిష్ఠ తమ సత్యసంధత లోక విఖ్యాతి కావాలంటే ఈ 2 కోరికలు నెరవేర్చండి అని ఆయన వైపు చూస్తూ ఆగింది. దశరథుడికి ఒక్కసారిగా నెత్తి మీద పిడుగుపడినట్లయింది. మహారాజుకి కలగంటున్నానా, మతి భ్రమించిందా లేదా, ఏమైంది నాకు అనుకున్నాడు. కొన్ని క్షణాలు నోట మాట రాలేదు. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. కొంతసేపటికి కన్నులు తెరిచాడు. ఆడపుల్ని చూసిన లేడిలా బెదురుగా కన్నులు ప్రియురాలి వైపు నడిపిన క్షణంలో మహామంత్రబద్ధుడైన నాగేంద్రుని వలె కుప్పకూలిపోయాడు. అంతలో ఆయన హృదయం క్రోధాగ్నిని విశ్వసించింది. ఆ నిట్టూర్పుతో వేడిక కైకేయి కంపించి ఉంటుందనిపించింది. అచంచలంగా అలానే ఉంది కైకేయి. ఓసి పాపిష్టిదారా, ఇలా సర్వనాశనానికి తలపడ్డావేమే? నా రామచంద్రుడు ఎప్పుడూ నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగానే చూసేవాడు కదే, వాడు నీకు ఏం చేశాడని ఈ దారుణానికి తలపడ్డావే అన్నాడు. ఉత్తమ వంశంలో జన్మించిన రాచబిడ్డవన్నీ నిన్ను నా ఇంటికి తెచ్చానే. కాలసర్పానివై ఘోర దంష్టలతో నా వంశాన్ని కాటేయగలగాలని ఊహించలేకపోతున్నాను. నా రామచంద్రుడు నీకు చేసిన కీడేమిటి? వాడు ఏ దోషము చేశాడని రాజ్య బహిష్కృతుని చేసి అడవులు పాలు చేయమంటావే? సర్వ సంపదలను, ఆఖరికి కౌశల్యను, సుమిత్రును అయినా విడిచిపెట్టగలను, కానీ నా బహిప్రాణమైన రాముడిని వాణ్ణి విడవలేను అన్నాడు దశరథుడు. అహింసావ్రతుడు, క్షమాశీలుడు, ఋషితుల్య జీవితం గడిపేవాడు అటువంటి రామచంద్రుని కారడువులకి ఏ కారణం చేత పంపగలను? పంపి నేను బ్రతకగలనా? 2 చేతులు జోడించి అర్థిస్తున్నాను. నీ పాదాలు పట్టుకుంటాను. నా సర్వరాజ్య సంపదను నీకు ధారపోస్తాను. నా బిడ్డను అడవులు పాలు చేసి ఈ ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పడ్డాడు. చలించలేదు కైకేయి. పట్టిన పట్టు విడవనట్టు అలాగే ఉంది. దీర్ఘంగా నిశ్వసించి
ఓహో, సత్యప్రత పాలన తత్పరుల్ని పేరుపడ్డ ఇక్ష్వాకు వంశంలో ఇంతకాలానికి ఆడిన మాట తప్పేవాడొకడు పుట్టాడని లోకం వేలెత్తి చూపుతుంటే భరించగలిగితే నాకు బాధ లేదు. రాజర్షి లోకం ముందు నీ ధర్మ ప్రవర్తనకు సమాధానం చెప్పుకోగలిగితే సంతోషం. నేను మాత్రం అడుగు వెనక్కి వేయను. రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం ఈ రెండూ జరగకపోతే నేను విషం తాగి ఇక్కడే చస్తాను. కౌశల్యం ముందు చేతులు జోడించి తలవించి నిలబడటం కైకేయి చేసే పని కాదు. అసలు ఆలోచన రానివ్వను అన్నది కైకేయి. దశరథుని కన్నులలో దైన్యం తాండవించింది. రెప్ప వేయకుండా ఆమెనే చూశాడు. చెలింపలేదు కైకేయి. ఆమె దృఢ సంకల్పం ఎరిగిన దశరథుడు గొడ్డలి దెబ్బతిన్న చెట్టులా పడి క్షణంలో తేరుకుని, ఓసి నా వంశనాశిని, నీ తలలో ఈ దుర్బుద్ధిని ఎవరు వేశారే? ఇంతకు పూర్వం ఎన్నడూ ఇటువంటి దుస్సంకల్పాలు చేసిన దానివి కాదే. నా రామచంద్రుడిని రాజైతే నీకొచ్చిన ముప్పేమిటి? బాగా ఆలోచించు. కట్టుకున్న భర్త, కన్న కొడుకు, మన దేశ ప్రజలు, అంతేకాదు నువ్వు నీ శ్రేయస్సు ఇన్నింటినీ ఆలోచించగలిగితే నీ వరాలు ఇంత ఉపద్రవం కలిగిస్తాయో తెలుస్తుంది. నా రామభద్రుడు సింహాసనం అధీశనిస్తే నీకు, నీ కొడుక్కి ఏవో ప్రమాదాలు వస్తాయనుకోవటం నీ భ్రమ. ధర్మబరుడైన భరతుడు తన అన్నగారిని కాదని రాజ్యం తీసుకోలేడు. అప్పుడు నీ క్షుద్రబుద్ధి, రాక్షస ప్రవృత్తి లోకానికి తెలుస్తాయి. ఇప్పటికైనా నీ దుస్సంకల్పానికి నీళ్లు వదులు. సింహాసనం ఎక్కవలసిన కొడుకుని అడవులకు పొమ్మని ఏ ముఖం పెట్టుకొని చెప్పగలను అన్నాడు. మంత్రి సామంత దండనాథి సమక్షంలో కోసల ప్రజలను ఉద్దేశించి పురోహితుల ముందు చెప్పే వచ్చాను. రాముణ్ణి రేపు రాజ్యపీఠం మీద అభిషేకించాలని. రేపు వారందరికీ నేనేం చెప్పాలి, ఎలా చెప్పాలి? అదెలా ఉన్నా నా బహిప్రాణమైన రామచంద్రుడు తల వంచుకొని అడవులు పాలైతే చూస్తూ నేను ఇంకా ఊపిరి పీల్చగలనా? ఏమనుకుంటున్నావు అన్నాడు దశరథుడు. ఇప్పుడు వరకు జరిగిన కథలో మనం దశరథ మహారాజుని కైకేయి తన వరాల రూపంలో రాముడి యొక్క వనవాసం, భరతుడి యొక్క పట్టాభిషేకం గురించి అడగటం విన్నాం కదా. దీన్ని ఏ విధంగా శ్రీరాముడికి తెలియపరుస్తారు, ఆయన వనవాసంకి వెళ్ళడానికి ఏ విధంగా సిద్ధపడతాడనేది మరో అధ్యాయంలో చెప్పుకుందాం. స్వస్తి.